ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యి. ఎందుకంటే ముందు ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే దాన్ని అదేదైనా కొంత తప్పులు ఇప్పులు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మంచి కాల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, ఇవాళ ఇప్పుడు వచ్చిన కరువు దీనికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా. కరువుకు సంబంధించిన సమస్యలు అంటే పనులు లేకపోవడం కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన వర్షాలు లేకపోవడం కానీ, మంచినీళ్ళు లేకపోవడం కానీ, పశుగ్రాసం లేకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక రేషన్ కార్డులు మామూలుగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు అందరికీ శాంక్షన్ చేసినాం, ఒకవేళ ఎన్ని ఇల్లు శాంక్షన్ చేసినామో ఇంకా శాంక్షన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇంకా కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కట్టుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదు రేషన్ కార్డులు ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా, లేదు వాళ్ళకి ఏ ఒక్కరికైనా కూడా రేషన్ కార్డు లేకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ అయినప్పుడు అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు ఎవరికైనా బోగస్గా అంటే ఫ్రాడ్యులెంట్గా అంటే ఒకరికి 2 పెన్షన్లు అటువంటి ఏమైనా వచ్చాయా, ఇటువంటి కూడా డెలివరీ మెకానిజమ్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు. ఆ గ్రామానికి సంబంధించిన మనుషులే రావాలి, ఆ గ్రామంలో ఉన్న సమస్యలే వినాలి, జనరల్ గా సమస్యలు ఎలా ఉన్నాయా ఆ ప్రాంతాల్లో అనేది అర్థమవుతుంది.